హల్లెలూయా. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో లైవ్ని వీక్షిస్తున్న దేవుని కృపా సంఘ బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి. కొద్ది నిమిషములు లైవ్ ద్వారా మీకు దేవుని యొక్క మాటలు చెప్పాలని చెప్పి ఎంతో ఆశపడుతున్నాను. ఈ పునరుద్ధాన దినాన కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని అమూల్యమైన సత్యాలు మనం తెలుసుకుందామండి. ఓకేనండి. ఇదే నాన్న పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డ ఆరాధ్య. ఆ బిడ్డ నిమిత్తము చిన్న ప్రార్థన చేసి నేను వాక్యంలోనికి వెళ్తానండి. ఒక 10-15 నిమిషాలు చెప్తాను. నేను డ్యూటీలో ఉన్నాను, అయినప్పటికి కూడా దేవుని యొక్క మాటలు చెప్పడానికి దేవుడు గొప్ప కృప చూపిస్తున్నాడు. అందుని బట్టి నేను ఎంతగానో దేవుడిని నేను స్తుతిస్తున్నాను. చూద్దామండి. బిడ్డ కొరకు ప్రార్థన చేద్దాం. తలలో వంచి కళ్ళు మూసుకున్నట్లయితే నేను ప్రార్థన చేస్తాను. నాతో పాటు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు. దేవానికి స్తోత్రం తండ్రి. చిన్న బిడ్డ ఆరాధ్య కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఆ బిడ్డ అయితే తండ్రి ప్రభా 4 సంవత్సరంలో పూర్తి చేసుకుని 5వ సంవత్సరము 5వ దయా కిరీటంలో అడుగుపెట్టి ఉన్నది. ఆ బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, నీ కృప చూపించండి, నీ కాపుదల ఉంచమని అడుగుతున్నాను. దేవానికి స్తోత్రం తండ్రి ప్రభా. ఎంతమంది బిడ్డలైతే ఈ పునరుద్ధాన ఆరాధనకు వచ్చి ఉన్నారో ఆ బిడ్డలందరూ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని కూడా ఒక్కొక్కరిని తండ్రి ప్రభా నీ హస్తాల్లోకి తీసుకోండి తండ్రి ప్రభా. దేవా బిడ్డలను తండ్రి ప్రభా క్షేమంగా, సంతోషంగా, సురక్షితంగా ఉండటానికి నీ కృప చూపించండి. నేను చెప్తున్న కొద్ది మాటలు తండ్రి వారి హృదయంలో తీసుకుని ఆ వాక్యానుసారంగా జీవించడానికి నీ కృప చూపించండి. ఈ దినాన పుట్టినరోజు జరుపుకుంటున్న తండ్రి ప్రభా బిడ్డని తండ్రి ప్రభా ప్రత్యేక రీతిలో మీరు దర్శించండి. నీ కృపలో బిడ్డని భద్రపరచమని అడుగుతున్నాను. దేవా తనకిచ్చిన తండ్రి తల్లిదండ్రులను ఇద్దరిని కూడా తండ్రి అరుణ్ కుమార్ గారిని, అలాగే తండ్రి ప్రభా వారి సతీమణి రాజీ గారిని బట్టి కూడా తండ్రి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. వారి సంపూర్ణ కుటుంబం తండ్రి నీ సేవ పరిచర్లోను నీ మందిరంలోను తండ్రి ఇలా చక్కగా తండ్రి ప్రభా బర్త్డే సెలబ్రేషన్ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం గొప్ప కృప చూపించును. ఆ బిడ్డల తండ్రి ప్రభా ప్రత్యేక రీతిలో తండ్రి వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. అమ్మ కొద్ది నిమిషములు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న కొన్ని అమూల్యమైన సత్యాలు మనం తెలుసుకుందామండి. అమూల్యమైన సత్యాలు చూద్దామండి. ద్వారం ఉంటుంది. ఆ ద్వారం మీద రాసి ఉంటుందండి సుస్వాగతం నగరం, సుస్వాగతం జగ్గనపేట. లేదంటే ఏ ఊరైతే ఉందో ఆ ఊరి పేరు రాసి ఉంటుందండి. అక్కడ ఆ పేరు మీద ఆ పేరు తగ్గ ఆ ఊరిలో ఉన్న ప్రాముఖ్యత ఏంటో ఆ గవిని మీద అంటే దాని మీద చక్కగా శిల్పాల రూపంలో చెక్కి, లేదంటే అక్కడ ఏమైతే ఉంటాయో పాడి పశువులు, లేదంటే వరి పొలాలు, లేదంటే గనక ఆ ఊరికి సంబంధించిన ప్రాముఖ్యమైనవి ఏమైతే ఉంటాయో వాటిపైన ఆ ద్వారం మీద చెక్కుతూ ఉంటారండి. ఆ ద్వారం మీద చెక్కినప్పుడు దాన్ని చూసినప్పుడు ఎలా ఉంటుందో తెలుసండి. ఈ ఊరుకున్న ప్రత్యేకత ఇది అని చెప్పి వేరే ఊరు నుంచి వచ్చే వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారండి. ఎంత గొప్ప ఆధిక్యత తెలుసండి ఇది. దీనికి ఉన్న అర్థం ఏంటో తెలుసండి. దానికి ఉన్న ద్వారంతో పోలుస్తున్నాడండి. ఎవరిని తెలుసండి? కుమార్తెలను, కుమారుల్ని. అంటే ఆ ఊరిలో ఎంట్రీ అయిన వెంటనే ఈ ఊరిలో ఇటువంటి పొలాలు ఉంటాయి, లేదంటే ఇటువంటి పాడి పశువులు ఉంటాయి, ఇలాంటి పెద్ద పెద్ద బిల్డింగులు ఉంటాయి, ఈ ఊరుకున్న ప్రాముఖ్యత ఇది అని చెప్పి ఎదుటి వాళ్ళు తెలుసుకోవటానికి ఆ ఊరుకున్న ప్రాముఖ్యతని చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉంటారండి. ఎంత గొప్ప ధన్యత అండి. ఆ వారితో పోలుస్తున్నాడండి దేవుడు. వాక్యమయ మూల కంబాలు అయ్యున్నారని చెప్పి తెలియపరుస్తున్నాడండి. అవునండి, నగరానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో కుమార్తెల విషయంలో కూడా ఆ మూల కంబముల వల్ల నేను చేస్తానంటున్నాడండి. అలా చెయ్యాలి అన్నట్లయితే గనక వారిని ఏ విధంగా పెంచాలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి వాక్యం ద్వారా. ఆయన ఏం మాట్లాడుతున్నాడు తెలుసండి? లేఖన భాగంలో
స్తోత్రం కలుగును గాక. బాలుడు నడవవలసిన త్రోవ వారికి నేర్పుము, వాడు పెద్దవాడవిన తర్వాత ఆ త్రోవ నుండి తొలగిపోడు అంటున్నాడండి. ఎంత గొప్ప ధన్యత అండి. అవునండి, పెద్దవాడవిన తర్వాత ఆ తొలగిపోకుండా ఉండాలంటే కుమారుడైనా సరే కుమార్తె అయినా సరే. కానీ ఇది నానైతే పుట్టినరోజు జరుపుకుంటున్న చిన్న బిడ్డ కుమార్తె కాబట్టి ఆ బిడ్డ గురించి కొన్ని విషయాలు, శ్రేష్టమైనటువంటి మాటలు ప్రభు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఎలా ఉండాలో తెలుసండి. బాలుడు పెద్దవాడైనప్పుడు తప్పిపోకుండా ఉండాలన్నట్లయితే వాడు నడవవలసిన మార్గాన్ని తల్లిగా తండ్రిగా మనం చాలా జాగ్రత్తగా నేర్పించాలండి. ఎందుకంటే వారేంటో తెలుసండి, భావి భవిష్యత్తుకి లేదంటే నగరానికి మూల కంబం అంటున్నాడండి. వారి ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తారండి తల్లిదండ్రులకి. మరి తల్లిదండ్రులకి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలంటే ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి. చాలా జాగ్రత్తగా ఉండాలి బిడ్డలను పెంచే విషయంలో. బాలు చిన్నప్పటి నుంచి మందిరం అనుభవం నేర్పించామనుకోండి, మందిరానికి వెళ్తారు. ఒకవేళ వారికి ఇంకా మంచి జ్ఞానానికి కావలసిన చదువును నేర్పించామనుకోండి, చక్కగా ప్రయోజకులు అవి తల్లిదండ్రులకి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చే బిడ్డల ఫలానా సహోదరి, ఫలానా సహోదరుడు కుమార్తె లేదంటే కుమారుడు ఎంత చక్కగా చదువుతున్నాడండి, ఆ ఊరిలోకి వెళ్తే వారి గురించి మాట్లాడుతూ ఉంటారండి అని చెప్పుకుంటూ ఉంటారు జనులు. ఎందుకంటే ఆ నగరములో వారికి ఆ ప్రాముఖ్యత దేవుడిచ్చి ఉన్నాడు. ఎలా ఇచ్చాడో తెలుసండి. వారు నడుస్తున్న త్రోవ సరైన మార్గము. వారు నడవవలసిన మార్గాన్ని మనం తల్లిగా తండ్రిగా మంచి మార్గంలో నడిపించామనుకోండి, ఖచ్చితంగా మంచి మార్గంలో నడుస్తారు. అదే గనక చదువుతారులే పిల్లలు అని చెప్పి పిల్లల విషయంలో బాధ్యత తీసుకోకుండా వారిని విడిచిపెట్టేసామనుకోండి, వారు పాడైపోతూ ఉంటాడండి. అందుకే కదండి చాలామంది పెద్దవారు కూడా అంటారు, ఏ తల్లి కన్నా బిడ్డ అని అంటుంటారు. అంటే ఆ క్రెడిట్ అంతా ఎవరికి వస్తుందంటే తల్లికి వస్తుందండి. ఎందుకు తల్లికి వస్తుంది అని మనం ఆలోచించేసినట్లయితే ఎక్కువ శాతము కుమారుడు కానీ కుమార్తె కానీ తల్లి దగ్గరే ఉంటారు. ఆ క్రెడిట్ అంతా కూడా వారికి వస్తుంది. ఎందుకంటే తండ్రి ఉదయాన్ని పనికి వెళ్తాడు, సాయంత్రం ఇంటికి వస్తాడు, సంపాదించడానికి వెళ్తాడు. కానీ బిడ్డల దగ్గర తల్లి ఎక్కువ సమయం స్పెండ్ చేస్తుందండి. అందుకనే తల్లికి ప్రాముఖ్యంగా లేఖనాల ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు ఏంటంటే చాలా బాధ్యత ఇచ్చి ఉన్నాడండి. బిడ్డలు ప్రయోజకులు ఎవరన్నా సరే ప్రాముఖ్యంగా తల్లి పాత్ర ఎక్కువ శాతం ఉంటుందండి. తర్వాత తండ్రి మాట కూడా వినాలంటండి బిడ్డలు. ఒకవేళ వినలేదనుకోండి, మీరు బెత్తమ వాడమంటున్నాడండి ఖచ్చితంగాను బిడ్డలకి. చూడండి ఆ లేఖనాల్లో కూడా వాడకుండా ఉన్నట్లయితే మనం విరోధిగా ఉంటామండి. ఎందుకంటే బిడ్డలు చిన్నతనంలో మార్గంలో తప్పిపోతున్నారనుకోండి, అయ్యో ఆ మార్గం కరెక్ట్ కాదు, మీరు సరైన మార్గంలో ఉండాలని ఒకవేళ బిడ్డలను కొట్టైనా సరే మంచి మార్గంలో నడిపించాలి. మన తండ్రిగా తల్లిగా మన బాధ్యత. ఎవరైతే వాటి మంచి మార్గంలో నడిపిస్తారో వారు ఎలా ఉంటారో తెలుసండి, తల్లికి తండ్రికి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తారండి. నగరమునకు చెక్కబడిన మూల కంబముల వలె ఉంటారు. ఎందుకంటే వారు చెప్తారు, పలానా సహోదరి పలానా సహోదరుడు కుమార్తె కుమారుడు ఎంత చక్కగా చదువుకుంటారో తెలుసండి, ఎంత చక్కగా పాటలు పాడతారో తెలుసండి, ఎంత చక్కగా గౌరవిస్తారో తెలుసండి, వారు మా ఊరిలో ఉంటాం మాకు ఎంతో మంచిదండి అని చెప్పి జనులందరూ కూడా చెప్పుకుంటారండి. అలా చెప్పుకోవాలి అన్నట్లయితే గనక మనం చేయవలసింది ఏంటో తెలుసండి, బాలుడు నడవవలసిన త్రోవ వాడికి నేర్పించాలి. వాడు కరెక్ట్ మార్గంలో మనం నడిపించామనుకోండి, కరెక్ట్ వేలో మనం వెళ్ళటానికి వారికి చూపించామనుకోండి, వాడు పెద్దవాడు అయినప్పుడు ఆ త్రోవ నుంచి తొలగిపోడండి. ఖచ్చితంగా చెప్తున్నాను నేను. ఎందుకంటే చిన్నప్పుడు ఏమైతే నేర్చుకుంటారో బిడ్డలు పెద్ద తర్వాత అదే చేస్తారు. మనం బూతులు తిడతాం అనుకోండి, బిడ్డలు కూడా బూతులు తిడతారు. మనం దొంగతనం చేస్తున్నాం అనుకోండి, వాళ్ళు అదే చేస్తుంటారు. కాబట్టి మనం మంచిగా నీతిగా నిజాయితీగా దేవుని యందు భయము భక్తి కలిగి దేవుని మందిరంలో దేవుని వాక్యం విన్నామనుకోండి, ఆ వాక్యం వారి హృదయంలో ఉంచుకుని అది ఫలించి ఫలాభివృద్ధి చెంది అనేక మందికి దీవెనకరంగా మార్చేస్తాడండి దేవుడు. అప్పుడు ఆ ఘనత ఎవరికో తెలుసండి, తల్లిదండ్రులకి ఇస్తాడు. ఎవరిని బట్టో తెలుసండి, తన బిడ్డలను బట్టి. ఎందుకంటే మనం సరైన మార్గంలో నడిపించాం కాబట్టి బిడ్డల్ని వారు సరైన త్రోవలో వెళ్తూ ఉంటారు. కాబట్టి దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసండి, నగరమునకు చెక్కబడిన మూల కంబముల వలె నేను చేస్తాను బిడ్డల్ని. కానీ మీరు ఒక్కటి చేయండి, నా మార్గంలో నడపండి వారిని నా మార్గంలో నడిపినట్లయితే నీకు పేరు ఉంటుంది, ప్రఖ్యాత ఉంటుంది, ఘనత ఉంటుంది. ఈ మూడు కూడా ఎవరిస్తారంటే నేను ఇస్తానయ్యా,
నీ బిడ్డల ద్వారా నేను ఇస్తాను. మీరు ఒక్క పని మాత్రం చేయండి, మందిరానికి నడిపించండి. వారి సండే స్కూల్ అనుభవం ఉండాలి, అలాగే చక్కగా పాటలు పాడాలి, అలాగే వాక్యం వినాలి. ఇవన్నీ జరుగుతున్నాయి అనుకోండి, తల్లిదండ్రులు బిడ్డను ఎంతగా ప్రేమిస్తారో తెలుసండి. తల్లిదండ్రులు బిడ్డను ప్రేమిస్తారు, బిడ్డలు కూడా తల్లిదండ్రులను ఎంతగానో ప్రేమిస్తూ ఉంటారు. అమ్మ మీ అమ్మాయి చాలా బాగా పాటలు పాడుతుంది, అయ్యా మీ అబ్బాయి చాలా బాగా తబలా వాయిస్తారు అని ఎవరైనా అంటున్నారు అనుకోండి, ఎంత ఆనందపడిపోతారు తెలుసండి తల్లిదండ్రులు. అలా అనాలి అన్నట్లయితే గనక, చక్కగా ప్యాడ్ వాయిస్తాడు, కీబోర్డ్ వాయిస్తాడు, ఇలా అనాలి అన్నట్లయితే గనక, బాలుడు నడవవలసిన త్రోవ వాడు బాల్యమునందే మనం ఉంచాలి. ఒకవేళ సరైన మార్గంలో లేరేమో బిడ్డలు, ఏం చేయాలో తెలుసండి, బెత్తము ఓడమంటున్నాడండి. ఎందుకంటే వారు శిక్షిస్తారండి. ఎందుకో తెలుసండి, ప్రేమిస్తున్నారు కాబట్టి నా బిడ్డలు మంచి మార్గంలో ఉండాలని తల్లిదండ్రులు బెత్తము వాడాలంటున్నారు. ఎందుకంటే మార్గం తొలగిపోతున్నప్పుడు తండ్రిగా తల్లిగా మన బాధ్యత. అది పెద్దవారు అయిన తర్వాత ఒక దెబ్బ వేస్తామండి, కానీ తర్వాత వాళ్ళు ఆ రోజున మా తండ్రి నా తల్లి నన్ను దెబ్బ వేశారు కాబట్టి ఈ రోజున ఈ మార్గంలో ఉన్నానని చెప్పి ఘనంగా చెప్పుకుంటారమ్మా. ఎందుకంటే మన బిడ్డలు పాడైపోతే మనకే బాధ కదండి. దయచేసి గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, బిడ్డలు ఎప్పుడు బాగుండాలన్నట్లయితే వారు నడవవలసిన మార్గము సరైన మార్గంలో మనం నడిపించాలని నేను ప్రభు పేరట గొప్ప మాటలండి. ఆయన మనం వర్ధిల్లాలి అన్నట్లయితే గనక ఆయన మార్గంలో తీసుకురావాలి. ఆయన మార్గంలో తీసుకొచ్చినట్లయితే వారేంటండి, దేవుని దయ్యందును మనుషులు దయ్యందును వర్ధిల్లుతారని చెప్పి మాట్లాడుతున్నాడండి. అలా వర్ధిల్లాలి అన్నట్లయితే గనక ప్రభు అంటున్నాడు, అయ్యా ఒక మార్గంలో మీరు నడిపించండి, నేను ఏర్పాటు చేస్తున్నాను కదండి. బాలుడు చిన్నతనంలో ఉన్నప్పుడు మంచి మార్గంలో నడిపించండి. ఆ మార్గంలో నడిపించినట్లయితే పెద్దవారు అయిన తర్వాత వారు మీకు ఘనత తీసుకొస్తారు, మీకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తారు, మీరుంటున్న ఆ ఊరికి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తారు. నగరమునకు చెక్కబడిన మూల కంబముల వలె ఉంటారు వారు. మీరు చేయవలసింది ఏంటంటే మంచి మార్గంలో నడిపించండి, సత్యమును బోధించండి. సత్యమును ఎవరైతే చెప్తారో ఆయన వద్దకు తీసుకువెళ్ళండి. ఆ మాటలు విని వారు చక్కగా ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా బలపడి చక్కగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. ఒక మాట చెప్తున్నానండి, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలు అన్ని విషయాల్లో సక్సెస్ అండి. ఒకవేళ దేవుని యందు భయము భక్తి లేకుండా లోకానుసారంగా ఉన్నారనుకోండి, అన్ని ఇబ్బందులేనండి. మనం అందరం ఎలా ఉండాలి తెలుసండి, దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి, దేవునికి విధేయత కలిగి ఉండాలి. తండ్రి శిక్షించాడా, దాన్ని ప్రేమతో మనం స్వీకరించాలి. అది నీ మంచికే, నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్ను శిక్షిస్తాడు, అంతే తప్ప నీ మీద కోపము కాదు, నీ మీద పగ కూడా కాదు. అసలునే తన బెత్తము వాడని తండ్రి కాదంటున్నాడండి. వాడాలి బెత్తము. బిడ్డలు తప్పిపోతుంటే సరైన మార్గంలో పెట్టాలి. అదండి భూమి మీద దేవుని సేవకులుగా మమ్మల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నారో తెలుసండి, పరిశుద్ధ గ్రంథంలో నాకు కొన్ని అమూల్యమైన మాటలు మీకు బోధించడానికి, ఆ బోధించిన బోధ మీరు హృదయంలోకి తీసుకొని వాటి ప్రకారం నడుచుకోవటానికి. అలా నడుచుకున్న కుటుంబాలు ఎలాగుంటుందో తెలుసండి, వర్ధిల్లుతూ ఉంటాయి, ఆశీర్వదించబడుతూ ఉంటాయి. అటువంటి ఆశీర్వాదము మీకు మీ కుటుంబాలకి దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేస్తానండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు దేవా. కొద్ది నిమిషములు నీ మాటలు చెప్పడానికి, ఇలా ఫేస్బుక్ ద్వారా లైవ్ ద్వారా మాట్లాడటానికి, బిడ్డలు వినటానికి గొప్ప కృప చూపించున్నావు తండ్రి. దేవా, ఇది నాన్న తండ్రి పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నా ప్రియ కుమార్తె తండ్రి ప్రభ ఆరాధన జ్ఞాపకం చేసుకోండి. తనకిచ్చిన తల్లిదండ్రులు అరుణ్ కుమార్ని, అలాగే తండ్రి ప్రభ రాజీ గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ కుటుంబం తండ్రి ప్రభ నీ సన్నిధిలో తండ్రి ప్రభ నిన్ను ఆరాధించడంలోను, అలాగే తండ్రి ప్రభ నీకు స్తోత్రం తండ్రి, నీతో సంతోషంగా గడపటానికి తండ్రి ప్రభ గొప్ప కృప చూపించావు. నీ మందిరంలో కొద్ది నిమిషముల తండ్రి నేను కూడా లైవ్ ద్వారా మాట్లాడటానికి గొప్ప కృప చూపించాను. వచ్చిన బిడ్డలందరినీ కూడా ప్రత్యేక రీతిలో మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. వచ్చిన బిడ్డలు వచ్చినట్లు వెళ్లకుండా మీరిచ్చే దైవ దీవెనలు పొందుకొని తండ్రి, మీరిచ్చే ఆశీర్వాదాలు పొందుకొని వెళ్ళటానికి నీ కృప చూపించండి. ఎవరికి ఏ అవసరత అక్కరత ఉందో సమస్తం ఎరిగినటువంటి వారు వారి అవసరత అక్కరతలు తీర్చండి. ఎవరైనా అనారోగ్యంగా ఉన్నట్లయితే నీ గాయపడిన ఆస్తమా బిడ్డలపై నుంచి ముట్టి స్వస్థపరచండి. దేవా, ఇంకా జరగనున్న కార్యక్రమం అంతట్లో కూడా మీరే అధ్యక్షుడిగా పాలకులుగా ఉండి నడిపిస్తున్న నీ సేవకుని కూడా తండ్రి నీ సిలువ చాటును మరుగుపరుచుకొని దేవా బిడ్డను దీవించి ఆశీర్వదించమని నీ నామ మహిమార్థమై తండ్రి ప్రభా నేను ప్రార్థన చేయించున్నాను. ఈ కొద్ది ప్రార్థనని పాదాల చెంతకు చేర్చుకోమని నాజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అమ్మా, దేవుని కృపా మందిరానికి వచ్చిన బిడ్డలందరికీ కూడా నా రెండు చేతులు జోడించి వందనాలు చెల్లిస్తున్నారు. మీరు మీ కుటుంబాలు బాగుండాలని ప్రతి నిత్యము కూడా నేను ప్రార్థిస్తున్నాను. ఇక్కడ
మస్కెట్ దేశంలో ఉన్న ఆన్లైన్ ప్రేయర్లో కూడా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. నేను సెలవు తీసుకుంటానండి. అందరికీ వందనాలండి.